ఒక్క తమిళనాడు తప్ప దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. తమిళనాట ప్రభంజనం సృష్టించి విజయ్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీలను వెనక్కి నెట్టి మరి విక్టరీ విజిల్తో మోత మోగించాడు. ఇక పశ్చిమ బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. బెంగాల్ గడ్డపై కాషాయ జెండా ఎగిరింది. స్వాతంత్రం వచ్చిన తరువాత పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ 3 దశాబ్దాలు, ఆ తరువాత వామపక్షాలు 34 ఏళ్లు ఆదరించిన బెంగాలీలు తరువాత తృణమూల్ కాంగ్రెస్ను హక్కున చేర్చుకున్నారు. కానీ ఆ గడ్డపై బీజేపీకి అధికారం కోసం 40 ఏళ్లకు పైగా ఎదురు చూడాల్సి వచ్చింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సీట్లు 0. 2016లో 3 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. 2019లో 40% ఓట్లతో 18 లోక్సభ స్థానాలు, 2021 ఎన్నికల్లో 39% ఓట్లతో 77 అసెంబ్లీ స్థానాలు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఇప్పుడు అత్యధిక స్థానాలతో బెంగాల్ గడ్డపై జెండా పాతబోతోంది. 0 నుంచి మొదలుపెట్టి 190కి పైగా దాదాపు 200 స్థానాలను గెలుచుకోవడం అంటే మాటలు కాదు. వరుసగా 3 సార్లు గెలిచిన తరువాత సాధారణంగా ప్రజల్లో వచ్చే వ్యతిరేకత సహా పలు కారణాలు దీదీకి అధికారాన్ని దూరం చేశాయి. అటు కేరళంలో ఈసారి యూడీఎఫ్ అధికారంలో వస్తుందన్నది, అసోం పుదుచ్చేరిలో కాషాయ జెండానే ఎగురుతుందన్నది ముందుగా ఊహించింది. ఇంతకీ అసలు ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చెబుతోందేంటి? పార్టీ పెట్టిన 27 నెలల్లోనే విజయ్కు ఈ స్థాయి ప్రభంజనం ఎలా సాధ్యమైంది? 0 నుంచి మొదలుపెట్టి బెంగాల్లో బీజేపీ తుఫాను ఎలా సృష్టించింది? కేరళంలో విజయ్ను పాలనను ప్రజలు ఎందుకు తిరస్కరించారు? అసోం పుదుచ్చేరి ఫలితాలు చెబుతున్నదేంటి? ఈ ప్రశ్నలతో పాటు 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా వినిపిస్తున్న ఓ 10 ప్రశ్నలేంటో చూద్దాం. ఆ తరువాత దానిపై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ చూద్దాం. రైట్, క్వశ్చన్స్ స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హిందుత్వ నినాదం ఎంతవరకు ప్రభావం చూపించింది? క్వశ్చన్ నెంబర్ 2, బెంగాల్, అసోంలో గణనీయంగా ఉన్న ముస్లిం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ను బీజేపీ ఎలా ఛేదించగలిగింది? క్వశ్చన్ నెంబర్ 3, బలమైన బెంగాలీ వాదం, స్థానికేతర నినాదం, ఈ భాషా ప్రాంతీయ వాదాన్ని బీజేపీ ఎలా ఎదుర్కొంది? క్వశ్చన్ నెంబర్ 4, ప్రాంతీయ పార్టీలపై బీజేపీ గెలవడం కష్టమన్నారు. బెంగాల్ ఫలితాలతో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ప్రశ్నార్థకం అవుతుందా? క్వశ్చన్ నెంబర్ 5, సంక్షేమ పథకాలపై భారీగా హామీలు ఇస్తున్న పార్టీలు కూడా ఓడిపోతున్నాయి. వెల్ఫేర్ పాలిటిక్స్కు పరిమితులు ఉన్నాయా? క్వశ్చన్ నెంబర్ 6, ఒకవైపు ఎస్ఐఆర్, మరోవైపు ఎలక్షన్ కమిషన్ను బీజేపీ వాడుకుంటోందన్న విమర్శలు, ఇందులో వాస్తవం ఎంత? క్వశ్చన్ నెంబర్ 7, మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడం వల్లే ఇటు స్టాలిన్ అటు మమతా బెనర్జీ ఓడిపోయారని అనుకోవచ్చా? క్వశ్చన్ నెంబర్ 8, రజనీకాంత్, విజయకాంత్, కమల్ హాసన్కు సాధ్యం కానిది విజయ్ ఎలా సాధించాడు? ఎన్టీఆర్ స్థాయిలో ఎలా ప్రభంజనం సృష్టించాడు? క్వశ్చన్ నెంబర్ 9, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఇండియా కూటమి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందా? క్వశ్చన్ నెంబర్ 10, 2024 ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ తెచ్చుకోలేకపోయిన బీజేపీ పలు రాష్ట్రాల్లో వరుస విజయాలు ఎలా సాధిస్తోంది? ఆ సక్సెస్ ఫార్ములా ఏంటి? ఇవి ప్రధానంగా ఇవాల్టి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. వీటిపైన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ చూద్దాం. గెలిచిన పార్టీల సంబరం, ఓడిన పార్టీల పోస్ట్ మార్టం. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటికీ కూడా కొన్ని ప్రశ్నలు మాత్రం అలాగే మిగిలి ఉన్నాయి. అందులో ప్రధానంగా 10 ప్రశ్నలు మనం చూసాం. ఆ 10 ప్రశ్నలకు సంబంధించి విశ్లేషణ అందించబోతున్నారు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ప్రధానంగా బీజేపీ నినాదం హిందుత్వ నినాదం అని అంటున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హిందుత్వ నినాదం నిజంగా ప్రభావం చూపిందా? చూపిస్తే ఎంతవరకు చూపించింది? వాస్తవానికి 2024 ఎన్నికల తర్వాత ఈశ్వర్ ఒక ప్రశ్న ముందుకు వచ్చింది. అంటే బీజేపీ 400కి వెళ్తుంది అనుకుంటే 303 నుంచి 240కి పడిపోయింది. పెరగాల్సింది పోగా పడిపోయింది. అవును. అది కూడా హిందుత్వ బేస్ అయిన ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కన్నా తక్కువ సీట్లు వచ్చాయి. ఓకే. అయోధ్య టెంపుల్ టౌన్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో బీజేపీ ఓడిపోయి సమాజ్వాదీ పార్టీ గెలిచింది. అది కూడా జనరల్ సీట్లో ఒక ఎస్సీ లీడర్ని పెట్టి అఖిలేష్ గెలిపించగలిగాడు. ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్స్. మీకు చాలా పుణ్యక్షేత్రాల కాన్స్టిట్యున్సీలో బీజేపీ గెలవదు. మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక వారణాసిలో కూడా మోడీ మెజారిటీ భారీగా పడిపోయింది. ఓకే. సో మీకు ఇది ఒక బిగ్ క్వశ్చన్ రైజ్ చేసింది ఏంటి అని.
సో 2024లో కూడా మన తిరుపతిలో కూడా ఎంపీ ఓడిపోయింది కూటమి కదా. అవును. సో మీకు అందువల్ల ఇది ఏంటి అని ఒక చర్చ మొదలైంది. కానీ ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే హిందుత్వ పాలిటిక్స్కు ఉన్న పొలిటికల్ పొటెన్షియల్ ఇతర ఫ్యాక్టర్స్ కొన్ని సందర్భాల్లో మబ్బులు కమ్మేలా చేయొచ్చు, ఇంతకన్నా బలమైన ఫ్యాక్టర్స్ ముందుకు రావచ్చు, అక్కడ బీజేపీ ఎదురు దెబ్బలు తినవచ్చు. కానీ హిందుత్వకున్న పొలిటికల్ పొటెన్షియల్ ఇంకా పోలేదు అని. అంటే హిందుత్వ అంటే ఏదో రామ్ టెంపుల్ రామ మందిరం అయిపోయింది కదా, ఇక హిందుత్వ ఏముంటుంది అని కొంతమంది భావించవచ్చు. రామ్ టెంపుల్ అనేది హిందుత్వ మాత్రం కాదు, హిందుత్వకు సింబల్ అది. సో హిందుత్వాను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళటానికి ఒక సింబాలిజాన్ని వాడుతుంటారు కదా, ఆ సింబాలిజమే రామ్ టెంపుల్ తప్ప రామ్ టెంపుల్ నిర్మాణమే హిందుత్వం కాదు. హిందుత్వ ఏంటి అంటే బేసికల్గా హిందూ కన్సాలిడేషన్. అంటే భారతదేశంలో ఈ సెక్యులర్ పార్టీస్గా చెప్పబడే పార్టీలు ముస్లిం ఓటు బ్యాంక్ రాజకీయాలు నడిపాయి. మీకు బీహార్లో ఉత్తరప్రదేశ్లో ఎంవై ఫార్ములా అని, బీహార్లో లాలు, ఉత్తరప్రదేశ్లో ములయాంలు మొదలుపెట్టి వాళ్ళ వారసులకు కూడా దాన్ని సంక్రమింపజేసినటువంటి ఫార్ములా ఎంవై ఫార్ములా, ముస్లిం యాదవ్ ఫార్ములా. మీకు బెంగాల్లో కూడా ముస్లిం ఓట్ని ఉపయోగించుకొని, ఓట్ బ్యాంక్ ఉపయోగించుకొని 34 years లెఫ్ట్ రూల్ను ఓడించింది తృణమూల్ కాంగ్రెస్ 2011లో. సో అందువల్ల ఇప్పుడు కూడా మీకేమైతే ముస్లిం ఓటు బ్యాంకు బీజేపీకి వ్యతిరేకం కనుక 100% ఓట్లలో బీజేపీది అక్కడ 27% బెంగాల్లో ముస్లిమ్స్, అంటే ఏకంగా ఒక 75%లోనే వాళ్ళు గెలుచుకోవాలి. మీకు అస్సాంలో అయితే 34% ముస్లిమ్స్. సో కానీ అందువల్ల మీకు ఈ అరిథమెటిక్ డిసడ్వాంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. అందువల్ల బీజేపీకి ఇబ్బంది అవుతుంది అనుకున్న చోట బీజేపీ ఏంటంటే హిందూ కన్సాలిడేషన్, హిందూస్ ఇన్ ఫియర్. మీకు ఒక ముస్లిమ్స్ ఒక ఓటు బ్యాంక్గా మారి ఎంఐఎంను హైదరాబాద్లో, మలబార్లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ను, అస్సాంలో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ను, బెంగాల్లో మమతా బెనర్జీని, బీహార్లో లాలూను, ఉత్తరప్రదేశ్లో ములయాంలను గెలిపిస్తే మరి హిందువులు ఎందుకు ఓటు బ్యాంక్గా మారకూడదు అన్నది బీజేపీ తీసుకెళ్ళిన నినాదం. ఆ నినాదం కాస్త ఆ 2 బార్డర్ స్టేట్స్, బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫిల్ట్రేషన్ ఉంటుంది, ముస్లిం పాపులేషన్ పెరుగుతున్న రాష్ట్రాలు, అందువల్ల ఫియర్ ఆఫ్ హిందూ ఫియర్, అంటే హిందువులు మైనారిటీగా మారిపోతారు అనే ఒక భారీ ప్రచారాన్ని బీజేపీ చేయగలిగింది. అది మీకు క్లియర్గా బీజేపీకి బెనిఫిట్ అయింది. అస్సాంలో బెనిఫిట్ అయింది, బెంగాల్లో. మీరే చెప్తున్నారు కొన్ని సందర్భాల్లో అది బెనిఫిట్ కాలేదు, హిందూ అది కాలేదు. అందుకంటే ఇతర ఫ్యాక్టర్స్, అందుకే మొదట్లో చెప్పాను కదా, ఇతర ఫ్యాక్టర్స్ అడ్డుపడితే తప్ప. మీకు 2024లో యూపీలో ఎందుకు పనిచేయలేదంటే సంవిధాన్ ఖత్రే మే హై, బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, మీకు రిజర్వేషన్లే పోతాయి అన్న భయాన్ని ఇండియా కూటమి సక్సెస్ఫుల్గా తేగలిగింది. సో ఇలా ఇప్పుడు కొన్ని చోట్ల మండల్ పాలిటిక్స్తో మందిర్ పాలిటిక్స్ ఎదుర్కొంటారు. మండల్ బలంగా ఉన్న చోట కమండల్ నడవదు మళ్ళీ. సో అందువల్ల మిగతా ఫ్యాక్టర్ లేనప్పుడు అనేది మీకు ఒక్క హిందుత్వనే గెలుస్తుంది అంటే మరి తమిళనాడులో కూడా బీజేపీ అధికారంలోకి రావాలి, తెలంగాణలో కూడా రాలే కదా, కేరళలో రావాలి కదా, అక్కడ లేరా హిందువులు ఉన్నారు. కానీ మీకు ఇతర ఫ్యాక్టర్స్ కూడా పనిచేస్తాయి. కానీ బెంగాల్, అస్సాంలో క్లియర్గా హిందూ కన్సాలిడేషన్ బీజేపీ విజయానికి వెనకాల ఉన్న బలమైన ఫ్యాక్టర్. మీకు ఎందుకంటే మీకు ఇప్పుడు మీకు ఇక్కడ బెంగాల్లో ఇంకో పని కూడా చేశారు. అస్సాంలో హిందూ కన్సాలిడేషన్తో పాటు ముస్లిం ఓట్లు ఫ్రాగ్మెంట్ చేయడం, డివైడ్ చేయడం. ఇప్పుడు ఓవైసీ దేశమంతటా తిరిగి చేసే కరసేవ అదే. సో ముస్లిం ఓట్లు డివైడ్ చేస్తారు, ఒక్కచోట పడకుండా. అలాగే సెక్యులర్ పార్టీస్ ముస్లిం పార్టీతో కలవకుండా చేయడం, ఇలాంటి ఎత్తుగడల వల్ల మీకు అస్సాంలో అస్సామీ స్పీకింగ్ ముస్లిమ్స్ను బెంగాలీ స్పీకింగ్ ముస్లిం డివైడ్ చేయడం, ఇలాంటి ఎత్తుగడల వల్ల హిందూ కన్సాలిడేషను, ముస్లిం ఓట్ ఫ్రాగ్మెంటేషన్, ఈ 2 చేయడం వల్ల బీజేపీ క్లియర్గా బెంగాల్, అస్సాంలో గెలవగలిగింది. రైట్. అదే బెంగాల్, అస్సాంలో గణనీయంగా ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది సార్.
మీరేమో హిందూ కన్సాలిడేషన్ కొన్ని సందర్భాల్లో ఉపయోగపడి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఉపయోగపడకపోవచ్చు, ఎందుకంటే దానికి ఫ్యాక్టర్స్ అనేకం మీరు చెప్తున్నారు. కానీ ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ను బీజేపీ ఇటు బెంగాల్లో కానీ అటు అసోంలో కానీ ఎలా ఛేదించగలిగింది? అంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బీజేపీ పాలిటిక్స్ కదా. మీకు బీజేపీ ఏం చేయగలిగిందంటే మీకు ఒకటి హిందూ కన్సాలిడేషన్ అనేది ముస్లిం కన్సాలిడేషన్ మించిన కన్సాలిడేషన్ చేయగలగడం. ఓకే, ఇప్పుడు మీకు అస్సాం ఉంది, 66% హిందూస్, 34% ముస్లిమ్స్. సో 66%లో 80% తెచ్చుకున్నారనుకోండి, మీకు ఆటోమేటిక్గా బీజేపీకి భారీ మెజార్టీ రాక తప్పదు కదా. మీకు ఉదాహరణకు మీకు 2016లో బీజేపీ 60 సీట్లు తెచ్చుకోగలిగింది. 2021లో బీజేపీ 85 పెంచుకోగలిగింది. కాంగ్రెస్, ఆల్ ఇండియా యూడిఎఫ్ కలిసిన. మీకు అందువల్ల మొదటి స్ట్రాటజీ ఏంటంటే గ్రేటర్ కన్సాలిడేషన్ ఆఫ్ హిందూ ఓటర్. మరి ఇది గ్రేటర్ కన్సాలిడేషన్ లేనప్పుడు నడవదు. ముస్లిం ఓట్ బ్యాంక్ ప్రభావం క్లియర్గా ఉంటుంది. మీకు 2021లో అదే జరిగింది. మీకు బీజేపీ 38% బెంగాల్లో తెచ్చుకున్నా అధికారం రాలేకపోయింది. కారణం ఏంటంటే కంప్లీట్ కన్సాలిడేషన్ ఆఫ్ హిందూ ఓట్ కాలే. ఇప్పుడు కంప్లీట్ కన్సాలిడేషన్ ఆఫ్ హిందూ ఓటు లేదా గ్రేటర్ కన్సాలిడేషన్ ఆఫ్ హిందూ ఓట్ ద్వారా ముస్లిం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ను ఎదుర్కోగలదు. ఇది మొదటిది. రెండవది ఏంటంటే సెక్యులర్ పార్టీస్ ముస్లిం పార్టీలతో పొత్తు పెట్టుకోలేకుండా, ముస్లిం లీడర్లను ప్రొజెక్ట్ చేయకుండా బీజేపీ అడ్డుకుంటోంది. ఎందుకంటే బీజేపీ భయానికి ముస్లిం పార్టీలతో ఎవరు పొత్తు పెట్టుకుంటలేరు. బీహార్లో మహాగఠబంధన్లో చేరుతానని ఎంఐఎం వాళ్ళు వెళ్ళి తేజస్వి యాదవ్ ఇంటి ముందు ధర్నా చేసినా కూడా చేర్చుకోలేదు. అస్సాంలో 2021లో కాంగ్రెస్ ఏఐయుడిఎఫ్తో కలిసింది బద్రుద్దీన్ అజ్మల్ నాయకత్వంలో. ఈసారి కలవలేదు, ఎందుకంటే కలిస్తే ఎక్కడ మాకు హిందూ ఓట్లు పోతాయన్న భయంతో. మీకు ఇలా మీకు ముస్లిం లీడర్లు మీకు బీహార్లో చూడండి, కుష్వాహా, కుర్మి అని కమ్యూనిటీస్కు మేము డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తా అని ప్రామిస్ చేశాడు తేజస్వి యాదవ్. కానీ ముస్లింలు అంతకన్నా ఎక్కువ జనాభా, కానీ అంతకన్నా 4 times 5 times ఎక్కువ ఉంటారు. వాళ్ళకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తాను అనే ధైర్యం చేయలేకపోయారు. చూడండి, ఇవన్నీ కూడా ముస్లింల్లో కూడా అలినేషన్ పెంచింది. అంటే మీరు మా బీజేపీకి భయపడి, హిందూ ఓటుకు భయపడి మమ్మల్ని పట్టించుకోండి. సో అందువల్ల అదొక రెండవది. మూడవది ఏంటంటే ముస్లిం ఓట్లో డివిజన్ తేవడం. ఇప్పుడు మీకు దేశవ్యాప్తంగా బీజేపీ చేసేది పాస్పండా ముస్లిమ్స్ అని, అంటే ముస్లింల్లో ఉన్న వెనకబడిన ముస్లింలను అట్రాక్ట్ చేయడము. తర్వాత మీకు ముస్లిం ఉమెన్ ఓటర్ని అట్రాక్ట్ చేయడం, ట్రిపుల్ తలాక్ అలాంటి ఇష్యూస్ ద్వారా. మీకు భాష ఆధారంగా ముస్లింలను డివైడ్ చేశారు. అస్సాంలో అస్సామీ స్పీకింగ్ ముస్లిమ్స్, అస్సాంలో 3 రకాల ముస్లింలు ఉంటారు. ఒకటి అస్సామీ స్పీకింగ్ ముస్లిమ్స్, వీళ్ళు బ్రహ్మపుత్ర వ్యాలీలో ఉంటారు. 2 బెంగాలీ స్పీకింగ్ ముస్లిమ్స్, బట్ బెంగాలీ మైగ్రెంట్స్, వాళ్ళు బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు. మీకు మూడోది బంగ్లాదేశ్ ఆరిజిన్, తాతలు ముత్తాతలు బంగ్లాదేశ్ ఉండి ఇక్కడ ఇప్పుడు ఉన్న బెంగాలీ ముస్లిమ్స్. సో అక్కడ బెంగాలీ ముస్లింలనే టార్గెట్ చేశారు, అస్సాం ముస్లింలను టార్గెట్ చేయలే. మియా ముస్లిమ్స్ అన్నాడు వాళ్ళను, మియా ముస్లిమ్సే మా శత్రువులు అని. అలా బెంగాలీ స్పీకింగ్ ముస్లింలను అస్సామీ స్పీకింగ్ ముస్లింలకు మధ్య డివిజన్ తెచ్చారు. తెచ్చి అస్సామీ స్పీకింగ్ ముస్లింలను తమ దగ్గర తెచ్చుకోగలిగారు. సో ఇలా మీకు మైనారిటీ ఓట్ బ్యాంకును ఛేదించడానికి బీజేపీ అనుసరించినటువంటి రాజకీయ వ్యూహాల్లో ఇవన్నీ ఇన్ని రకాలుగా ఉన్నాయి. రైట్. అయితే ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంకును ఛేదించగలిగింది. అలాగే పశ్చిమ బెంగాల్లో బలమైన బెంగాలీ వాదం ఉంది, స్థానికేతర నినాదం కూడా ఉంటుంది. అంటే బయట పార్టీ ఇది, అవుట్ సైడ్ పార్టీ అనేది. సో ఈ భాషా ప్రాంతీయ వాదాన్ని బీజేపీ ఎలా ఎదుర్కోగలిగింది? వాస్తవంగా బీజేపీ హిందుత్వ ప్రాజెక్ట్లో మీకు లింగ్విస్టిక్ ఐడెంటిటీ బలహీనపరచడం ఒక హిందుత్వ ప్రాజెక్ట్. అందుకే బీజేపీ ఫెడరలిజానికి వ్యతిరేకము, హిందీ డామినేషన్ కోరుకుంటుంది, దేశమంతటా హిందీ లింక్ యునైట్ చేయాలని కోరుకుంటుంది. కారణం ఏంటంటే ఈ లాంగ్వేజ్ నేషనలిజం ఎప్పుడైతే వస్తే రిలీజియస్ నేషనలిజాన్ని దెబ్బతీస్తుంది. అంటే మీకు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఎవరు ముస్లిం ఎవరు హిందూ ఏం తెలుస్తుంది, అక్కా బావ అని మాట్లాడుకుంటుంటారు. సో అందువల్ల తెలుగు ఐడెంటిటీ ఇస్ మస్ట్ స్ట్రాంగర్ దెన్ ద రిలీజియస్ ఐడెంటిటీ. తమిళ్ ఐడెంటిటీ ఇస్ మస్ట్ స్ట్రాంగర్ దెన్ ద రిలీజియస్ ఐడెంటిటీ. అందువల్ల రిలీజియస్ ఐడెంటిటీ ఆధారంగా రాజకీయాలు చేసే బీజేపీ మొదటి నుంచి కూడా లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ స్టేట్స్ కూడా వ్యతిరేకం.
సో అందువల్ల బీజేపీకి అదొక ఛాలెంజ్ తెలుస్తుంది. బెంగాల్లో దాన్నే బ్రహ్మాండంగా మీకు మమతా బెనర్జీ ఉపయోగించుకుంది కూడా. బెంగాలీ అవుట్ సైడర్, మీరు అన్నట్లు బీజేపీ అవుట్ సైడర్ అని, అవుట్ సైడర్ అనే ఇమేజ్ను ఎదుర్కోవటానికి అమిత్ షా అన్నాడు, ఇక్కడ వచ్చి మేమేమి ముఖ్యమంత్రులం కాము, మీ బెంగాలీ నాయకుడే ముఖ్యమంత్రి అవుతారు అనేది చెప్పడం ద్వారా ఒకటి ప్రయత్నం. రెండవది జల్మూరి, మీకు గుర్తుండే ఉంటుంది, నరేంద్ర మోడీ జార్గ్రామ్ జిల్లాలో ఆగి రోడ్డు పక్కన బెంగాలీ పాపులర్ స్ట్రీట్ ఫుడ్ అది. సో జల్మూరి తిన్నాడు. జల్మూరి తిని నేను జల్మూరి తింటే జల్ షాక్ తగిలింది మమతా బెనర్జీకి అన్నారు. జల్ అంటే స్పైసెస్, సో ఘాటు తగిలింది అని, మసాలా ఘాటు. సో అందువల్ల జల్మూరి తినడం ద్వారా లోకల్ ఫుడ్కు ఒక ప్రధానమంత్రి కారు దిగి రోడ్డు పక్కనే ఉన్న మీకు ఒక స్ట్రీట్ ఫుడ్, బెంగాలీ స్ట్రీట్ ఫుడ్ అది తిన్నారు అంటే ఒక సింబల్. అంటే ఇప్పుడు మీకు బందర్కి వెళ్ళి బందర్ లడ్డు తిని, కాకినాడ వెళ్ళి కాకినాడ కాదా తిని, మీరు గోదావరి జిల్లాలకు వెళ్ళి పూతరేకులు తింటే జనంలో ఒక ఫీలింగ్, అయితే మా తిన్నారు తెలంగాణ వచ్చి చకనాలు తిని, ఇవేంటంటే దీస్ ఆర్ ఆల్ సింబాలిక్ ఫుడ్. మీకు అదొక మెయిన్గా ఆ ప్రాంత కల్చర్కి ఒక సింబల్. హైదరాబాద్ దమ్ బిర్యానీ తిని, హైదరాబాద్కి వచ్చి దమ్ బిర్యానీ, మీరు రాహుల్ గాంధీ పారడైజ్కి వెళ్ళి బిర్యానీ తినండి, రాహుల్ గాంధీ వెళ్ళి తినండి, కానీ పారడైజ్ బిర్యానీ సింబల్ హైదరాబాద్ కదా. సో ఇలాంతా కూడా మీకు పుట్టు అని ఉంటుంది కేరళలో, ఇవన్నీ యునిక్ ఫుడ్. కేరళకి వెళ్ళి పుట్టు తిని, సో ఇలా మీకు అక్కడ లోకల్ కల్చర్ తో ఐడెంటిఫై కావడం. తమిళనాడులో ఇడ్లీ సాంబార్ తిని, ఇడ్లీ సాంబార్ అంటే మీకు ఒక తమిళనాడు ఉండదు, మీకు తెలంగాణ, ఆంధ్ర, కన్నడ అందరు తింటారు. ఇంకా కర్ణాటకకి వెళ్ళి బిసిబిల్లా బాత్ తినడం, ఇలా మీకు వడాపావ్ తినడం మహారాష్ట్రకి వెళ్ళి, ఇలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక కల్చర్ ఉంటుంది, ఒక సింబలిజం ఉంటుంది. ఆ ఐడెంటిటీని తాను దగ్గరగా ఉన్నానని చెప్పడం. మీరు చూడండి, ఇంట్రెస్టింగ్ ఏంటంటే జల్మూరి ప్రాంతంలో ఉన్న అన్ని సీట్లు బీజేపీ గెలిచింది. జార్గ్రామ్ జిల్లాలో 4 సీట్లు బీజేపీ గెలిచింది. అంటే జల్మూరి ఎఫెక్ట్ చూడండి ఎంత ఉంటుంది. సో అలా మీకు లోకల్ ఐడెంటిటీ. దాంతో పాటు హిందుత్వను రీఇన్వెంట్ చేసింది అక్కడ. మీకు ఎక్కడైనా జై శ్రీరామ్ అంటారు బీజేపీ. మీకు 2021 ఎలక్షన్లో జై శ్రీరామ్ అన్నారు. సో శ్రీరామనవమి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరిపితే దానికి కౌంటర్గా తృణమూల్ కాంగ్రెస్ దుర్గామాత ఉత్సవాలు మొదలుపెట్టారు. బెంగాల్కి వచ్చే వరకు ఏంటంటే శ్రీరామనవమి కన్నా దుర్గా ఫెస్టివల్ చాలా ఫేమస్, దుర్గా నవరాత్రి ఉత్సవాలు. సో ఈసారి ఏం చేశారంటే హిందుత్వకు జై శ్రీరామ్ కాదప్పుడు నినాదం, బెంగాల్ ఇచ్చిన నినాదం అంటే జై మాతా కాళీ, జై దుర్గామాత అని. సో అందువల్ల మీకు అస్సాంకి వెళ్ళి జై కామాఖ్య అన్నారు. అందువల్ల ఆ దేవతలకు కూడా భాష స్థానికతను ఇచ్చారు. లోకల్ క్యాండిడేట్ లోకల్ స్టేటస్ ఇచ్చారు, లోకల్ గాడు వస్తున్నాను కాదు. సో అలా బెంగాలీ ఐడెంటిటీని కలిసారు. తర్వాత బెంగాలీ ఐడెంటిటీకి భద్రలోక్ అంటారు. అంటే బెంగాలీలో ఉన్న అప్పర్ కాస్ట్, అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్, దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ బెంగాలీ ఐడెంటిటీ. మేము మిగతా వాళ్ళకన్నా సబల్టన్ కాస్ట్ కన్నా వీళ్ళు అందువల్ల అక్కడ ఇప్పుడు శ్రామిక్ భట్టాచార్య అని, ఆ బెంగాలీ స్వపన్ దాస్ గుప్తా అని, అంటే బెంగాలీ భద్రలోక్ సింబల్గా ఉన్న వాళ్ళను ప్రొజెక్ట్ చేశారు. సో ఇన్ని రకాలుగా బెంగాలీ ఐడెంటిటీని ఎంబ్రేస్ చేసి బెంగాలీ నేషనలిజం, బెంగాలీ హిందుత్వాన్ని, మీకు నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ సంచాలక్ మోహన్ భగవత్ ఏకంగా భారతమాత, దుర్గామాత కలిపి ఒక టెంపుల్ ప్రారంభించాడు. అంటే ఇండియన్ నేషనలిజాన్ని, కల్చరల్ నేషనలిజాన్ని, రిలీజియస్ నేషనలిజాన్ని కలిపారు. సో అందువల్ల ఈ వ్యూహాలన్నీ రచించి రీఇన్వెంటెడ్ హిందుత్వ టు రీచ్ అవుట్ టు ద బెంగాలీ ఐడెంటిటీ. రైట్ సార్. అయితే ప్రాంతీయ పార్టీలతో పోటీ పడే విషయంలో, జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్తో పోటీ పడే విషయంలో కాంగ్రెస్తో అయితే గెలుస్తుంది, కానీ ప్రాంతీయ పార్టీలతో బీజేపీ గెలవదనేది చాలామంది చేసేటటువంటి విశ్లేషణ. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయా అని అనిపిస్తోంది. బెంగాల్ ఫలితాలతో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ప్రశ్నార్థకం అవుతుందా? అంటే మీకు బీజేపీ ఇది కొంత ఫ్యాక్ట్ ఎంపరికల్ బేస్ కూడా ఉంది. మీకు బీజేపీ ప్రస్థానం చూస్తే క్లియర్గా కాంగ్రెస్ ఉన్న చోట బీజేపీ చాలా స్ట్రైక్ రేట్ ఎక్కువ, సక్సెస్ రేట్ ఎక్కువ. అవును, అంతటా బీజేపీ కాంగ్రెస్ ఉన్న చోట గెలిచిన అంటే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ బీజేపీ అయినా గెలిచింది కదా. అవును, బట్ డెఫినెట్ గా ఓవరాల్ గా తీసుకుంటే మీరు దేశం మొత్తం మీద కాంగ్రెస్ ఉన్న చోట బీజేపీ స్ట్రైక్ రేట్ ఎక్కువ.
ఓకే. ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట బీజేపీ స్ట్రైక్ రేట్ తక్కువ. ఓకే. ఎందుకంటే హిందుత్వకు ఒక రీజనల్ ఐడెంటిటీ, బెంగాలీ, తమిళ్, తెలంగాణ, ప్రాంతీయవాదము ఇవి బలంగా అడ్డుకట్ట వేశాయి. ఇది మీకు ఇట్ ఈస్ బార్న్ అవుట్ బై ది ఎంపరికల్ డేటా ఆల్సో, ఇది ఫ్యాక్ట్. కానీ అదే సమయంలో బీజేపీకి ఉన్న కెపాసిటీ ఏంటంటే సెవరల్ మిస్ను బీజేపీ పెనట్రేట్ చేయగలుగుతుంది. మీకు ఒకటి, బెంగాల్ బీజేపీ అంటే హిందీ హార్ట్లాండ్, నాన్ హిందీ స్టేట్స్లో గెలవదు, ఇది హిందీ పార్టీ అన్నారు. మీరు చూడండి బీజేపీ కర్ణాటకలో అధికారంలో ఉండే గతంలో, ఇప్పుడు కేరళలో తిరువనంతపురంలో 3 సీట్లు గెలుచుకున్నారు. స్టేట్ క్యాపిటల్లో కేరళలో ఇంతవరకు హిస్టరీలో ఓన్లీ 1 సీట్. కమ్యూనిస్టుల గడ్డగా పేరుగాంచిన బెంగాల్లో అధికారంలోకి వస్తున్నారు. త్రిపురలో 1% నుంచి నేరుగా పవర్లోకి వచ్చారు. అంటే మీకు ఈస్టర్న్ ఇండియా, సౌత్ ఇండియాలోకి పెనట్రేట్ అయ్యారు. క్రిస్టియన్ మెజారిటీ ఉన్న నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో గెలిచారు. సో దట్ ఈస్ ద డైనామిజం ఆఫ్ బీజేపీ. చాలా మందికి అర్థం కాని అంశం ఏంటంటే, సో అందువల్ల బీజేపీ ఏంటంటే సిచ్యువేషన్కు తగ్గట్టుగా అడాప్ట్ చేసుకుంటూ ఆ పార్టీని విస్తరించుకుంటుంది. అందువల్ల మీకు చాలా బీజేపీ ఇక్కడ కాదు అక్కడ కాదు అంటే అక్కడ అంతా పోతూ వస్తుంది కదా. సో అందువల్ల బట్ డెఫినెట్గా ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట బీజేపీ కొంత ఛాలెంజే. మీకు ఆంధ్రప్రదేశ్ అందుకు ఉదాహరణ, తెలంగాణ అందుకు ఉదాహరణ, తమిళనాడు అందుకు ఉదాహరణ. చాలా చోట్ల ఈ ట్రెండ్ కనబడుతుంది. కానీ ఇటీవల కాలంలో ఆ ప్రాంతీయ పార్టీల కోటల్ని కూడా బద్దలు చేస్తూ బీజేపీ మీకు ఒరిస్సాను 2024లో బద్దలు కొట్టింది, ఇప్పుడు బెంగాల్ బద్దలు కొట్టింది. సో అందువల్ల దట్ ప్రాసెస్ ఇస్ దేర్. మీకు దీనికి ఏంటంటే ఆ ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటుంది. ఫస్ట్ మీకు బెంగాల్ మీరు ఎక్కడైనా చూడండి, అయితే పొత్తు పెట్టుకోవడం ముందు పొత్తు పెట్టుకుంటుంది, అది తర్వాత ఆ పార్టీతో కలిసి అధికారంలో ఉండి ఎక్స్పాండ్ అవుతుంది, తర్వాత ఆ ప్రాంతీయ పార్టీకి ఎసరు పెడుతుంది. ఈ స్టేజెస్ లో ఉంటుంది. మీరు మహారాష్ట్రలో శివసేనతో పొత్తు పెట్టుకుంది, శివసేనతో అధికారం పంచుకుంది, శివసేనను జూనియర్ పార్ట్నర్ నెట్టివేసింది, ఇలా శివసేనను చీల్చింది, శివసేన ఓడించింది. బీహార్ లో చూడండి జేడీయూతో పొత్తు పెట్టుకుంది, జేడీయూను జూనియర్ పార్ట్నర్ గా చేసింది, ఇప్పుడు జేడీయూను చీఫ్ మినిస్టర్ గా తీసేసి బీహార్ లో బీజేపీ చీఫ్ మినిస్టర్ అయింది. బెంగాల్లో చూడండి మమతా బెనర్జీతో గతంలో పొత్తు పెట్టుకుంది, మమతా బెనర్జీ కదా బీజేపీని పెంచింది. మీకు వాజ్పేయి ప్రభుత్వంలో మమతా బెనర్జీ రైల్వే మినిస్టర్, ఇవాళ ఆడ పొత్తు పెట్టుకున్నది. అక్కడ ఏమైంది ఆఖరికి బీజేపీ, ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఒరిస్సాలో 2009 వరకు కూడా బిజు జనతాదళ్ బీజేపీకి మిత్రపక్షం. సో 2009 నుంచే బిజు జనతాదళ్ ఓడిపోయింది. 15 ఏళ్ళు తిరగక ముందు అక్కడ బిజు జనతాదళ్ లేపేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాశ్మీర్లో పీడీపీతో పొత్తు పెట్టుకున్నది, అక్కడ పీడీపీతో కలిసి అధికారాన్ని పంచుకున్నది. ఇవాళ పీడీపీ అదృష్టమైంది, బీజేపీ నెంబర్ 2 పొజిషన్లో ఉంది. అక్కడ ఇవాళ నెంబర్ 2 జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం స్థానాన్ని దాకా వచ్చింది. పొత్తు పెట్టుకున్న వాళ్ళని నెమ్మదిగా మింగేస్తూ. బెంగాల్లో చూడండి మీరు అకాలీదళ్తో పొత్తు పెట్టుకున్నది, అకాలీదళ్ను విడగొట్టింది. ఇప్పుడు అకాలీదళ్ ప్లేస్ దాటి బీజేపీ ముందుకు రావాలని చూస్తుంది. ఇప్పుడు అక్కడ పంజాబ్లో మీరు ఇవాళ అకాలీదళ్ ప్రాంతమైన సిక్ ప్రాంతాలకు, రూరల్ పంజాబ్లో కూడా బీజేపీ ఎక్స్పాండ్ చేస్తోంది. అందులో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలందరినీ లాగేసింది ఆపరేషన్ పంజాబ్. ఇప్పుడు అకాలీదళని పక్కన పెట్టినట్టేనా సార్? అవసరం వస్తే మళ్ళీ కలుస్తారు, అది వేరే విషయం. అంటే ప్రయత్నం చేస్తారు, సొంతంగా ఎదిగే ప్రయత్నం. ఇప్పుడు తమిళనాడులో అదే చేశారు కదా, ఏడీఎంకేతో పొత్తు పెట్టుకున్నారు. ఏడీఎంకేలో పన్నీర్ సెల్వన్ కు లేపారు మిగతా వాళ్ళకు వ్యతిరేకంగా. తర్వాత మళ్ళీ పన్నీర్ సెల్వన్ ను పళనిస్వామి కలిపారు. తర్వాత మళ్ళీ పళనిస్వామి వైపు ఉండి పన్నీర్ సెల్వన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు మోడీ. పన్నీర్ సెల్వన్ వెళ్ళి డిఎంకేతో కలిశాడు. శశికళను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నారు. ఇన్ని చేశారు. ఆఖరికి ఏడీఎంకేతో విడగొట్టుకొని తమ ఓటింగ్ ను 2.6% నుంచి 11% పెంచుకున్నారు 2024 ఎలక్షన్ లో. మళ్ళీ ఏడీఎంకేతో కలిశారు. అంటే ఆయన ప్రయత్నం చేశారు, సక్సెస్ కాలే, మళ్ళీ వెనక్కొచ్చారు. సో ఇలా బీజేపీ ప్రాంతీయ పార్టీలతో ఉండేటువంటి ఎదుర్కోవటానికి అనుసరించిన మార్గం అంటే ఇఫ్ యూ కెనాట్ కంకర్ దెమ్ డైరెక్ట్లీ, బీ ఏ పార్ట్నర్ అండ్ కంకర్ దెమ్. అంటే వాళ్ళతో కలిసి వాళ్ళని ఓడించు. సో ఇప్పుడు బిజినెస్లో నువ్వు పక్కా పోటీ ఉంటుంది, నువ్వు పోటీలో ఆ బిజినెస్ కంపెనీని ఎదుర్కోలేకపోతే ఇదే కంపెనీలో వాటాలు కొని
తర్వాత పార్ట్నర్లు లేపేసాయి. అది బీజేపీ స్టైల్. వాటాలు కొనాలా? బీజేపీ స్టైల్ ఆఫ్ ఫంక్షన్. మీరు ఒక్క స్టేట్ గా నేను మీకు ఇన్ని రాష్ట్రాలు ఉదాహరణలు ఇచ్చాను. అవును. మీకు హర్యానా చూడండి, లాస్ట్ ఎలక్షన్ లో బీజేపీకి మెజార్టీ రాలే, జననాయక జనతా పార్టీ అనే ఒక పార్టీతో కలిశారు. ఓకే. సో దానికి 10 సీట్లు ఉండే దుష్యంత్ చౌతాలా నాయకత్వంలో. ఇప్పుడు ఏమైంది, జననాయక జనతా పార్టీ 0 అయింది, హర్యానాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మీకు ఒక్క స్టేట్ కాదు కదా, ఇన్ని స్టేట్లు ఉదాహరణలు చెప్పాను. సో అస్సాంలో చూడండి, అస్సాం గణ పరిషత్ ఒకప్పుడు చాలా స్ట్రాంగ్ పార్టీ. అవును. మీకు ఆడ అధికారంలో ఉన్న అస్సాం ఉద్యమాన్ని నడిపింది. ప్రఫుల్ల కుమార్ మహంతా ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ నాయకుడిగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఏజీపీని కలుపుకుంది. ఇవాళ ఏజీపీ లేకుండా బీజేపీకే సొంతగా వచ్చేసింది. ఏజీపీ లేదు, ఆల్మోస్ట్ లేదు ఇప్పుడు. సో ఎన్ని స్టేట్స్ మీకు చెప్పాను నేను ఇప్పుడు, అస్సాం, బెంగాల్, తమిళనాడు, పంజాబ్, మీకు సక్సెస్ స్టేట్సే చెప్పాను. జమ్మూ కాశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, బీహార్, బెంగాల్, అస్సాం, ఇలా ఇన్ని స్టేట్లో జరుగుతున్న ట్రెండే కదా. ఇది అంతటా జరుగుతుంది. ఒక ఇండియాలో ఒక్క స్టేట్. కొంతమంది అనుకుంటారు ఇది మా స్టేట్లో కాదు, మమ్మల్ని కాదు, మేము మా ఓడు అంతకన్నా తీసిమార్క్ అని అనుకుంటారు. కానీ బీజేపీ జైత్రయాత్ర ముందు ఇవేవి నడవేవి. రైట్. అయితే ఎన్నికలు వచ్చేటప్పటికి హామీలు ఇవ్వడం అనేది అన్ని పార్టీలు కామన్గా మారింది సార్. సంక్షేమ పథకాలపైన అయితే విపరీతమైనటువంటి హామీలు ఇస్తూ వస్తున్నాయి, అయినా సరే ఓడిపోతున్నాయి. వెల్ఫేర్ పాలిటిక్స్ కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని అనుకోవాలా? ఖచ్చితంగా ఉంటాయి. ఒకటి పరిమితి ఏంటంటే వెల్ఫేర్, కాంపిటేటివ్ వెల్ఫేరిజం అయింది. ఒకప్పుడు ఎవరో ఒక్కరే వెల్ఫేర్ ప్రామిస్ చేసేవారు. అవును. మీకు 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్తు అని ఇలా సంక్షేమ పథకాలు ఎత్తి గెలిచాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు అసలు వ్యతిరేకించాడు. మీరు గమనిస్తే ఉచిత విద్యుత్తును వ్యతిరేకించాడు. కానీ తర్వాత కాలంలో మీరు వాళ్ళ డిఫరెన్స్ ఏం లేదు కదా. నీవు 10 రూపాయలు ఇస్తా అంటే నేను 12 రూపాయలు ఇస్తా. నువ్వు ఇద్దరికి ఇస్తా, ఒక్కరికి ఇస్తా, నేను ఇద్దరికి ఇస్తా. ఎంతమందికి అంటే రివైజ్డ్ అండ్ ఎన్లార్జ్ ఎడిషన్స్ ఇస్తున్నారు. అందువల్ల ఏమవుతుందంటే ప్రజలు కూడా ఒకప్పట్లాగా లేరు. ప్రజలు కూడా ఎట్లున్నారంటే వీళ్ళకి ఇచ్చారనే లాయల్టీ ఏం లేదు. ఎవరికొరికి ఇస్తున్నారు, వాళ్ళు అధికారంలో రావడానికి ఇస్తున్నారు, వాళ్ళొకరికి ఇస్తున్నారు. వీడు హోదా వాడిస్తాడు, ఎవరైనా ఇవ్వాల్సిందే, ఇవ్వకుండా వస్తారా అనే దశకు వచ్చారు. మీరు తెలంగాణలో కేసీఆర్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని ఇచ్చాడు. గ్రామీణ తెలంగాణలో ఓడిపోయారు కదా. వెల్ఫేర్ స్కీమ్ల ప్రభావం లేని హైదరాబాద్ లో గెలిచారు. మీరు గమనించారు. ఎందుకంటే కాంగ్రెస్ 6 గ్యారంటీలతో రివైజ్ అండ్ ఎన్లార్జ్ ఎడిషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి వెల్ఫేర్ స్కీమ్స్ తో 2.5 లక్షల కోట్లు నేను బట్టన్ నొక్కానంటే సూపర్ 6 అని అంతకన్నా ఎక్కువ ఇస్తానని చెప్పారు. సో ప్రజలు ఎట్లా కూడా ఇక్కడ బెంగాల్లో కూడా అదే పరిస్థితి. తృణమూల్ కాంగ్రెస్ ఏంటంటే ఉదాహరణకు లక్ష్మీ బండారం పేరుతో 1500 ఇచ్చారు. బీజేపీ వాళ్ళు చేయమన్నారు 3000 ఇస్తారన్నారు. సో అందువల్ల ప్రజలు ఎప్పుడు కూడా ఏమవుతుంది అంటే ఒకప్పట్లాగా లాయల్టీ ఉండలేదు. కాంపిటేటివ్ వెల్ఫేర్ పాలిటిక్స్ వచ్చాక నోబడీ హ్యాస్ ఎనీ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్, యూఎస్పీ లేకుండా పోయింది. అందువల్ల మీకు బెంగాల్ అది ఒక ఇంపార్టెంట్. రెండవది ఎప్పుడు కూడా వెల్ఫేర్ పాలిటిక్స్ లిమిటేషన్స్ ఉంటాయి. ఎన్టీ రామారావు అసలు ఈ వెల్ఫేర్ పాలిటిక్స్ ఆద్యుడు కదా. ఉచిత మీకు 2 రూపాయల కిలో బియ్యం ఎంత పాపులర్ స్కీము, జనతా వస్త్రాలు ఎంత పాపులర్ స్కీము. మరి ఏమైంది, 18 ఏళ్ళ కాంగ్రెస్ చేతిలో ఓడిపోలేదా? అంత ప్రభంజనంగా ఉన్న ఎన్టీ రామారావు కూడా ఓడిపోయాడు కదా. సో అందువల్ల మీకు వెల్ఫేర్ పాలిటిక్స్ అనేది ఎవరికి మన అమిత్ షా ఒకసారి అంటాడు, ఒకవేళ సంక్షేమ పథకాలతోనే గెలవాలంటే అధికార పార్టీ ఎప్పుడు అధికారంలోనే ఉంటుంది, ఓటమి అనేది ఉండదు. ఎందుకంటే దాన్ని మించింది లేదు కదా. సో అందుకని మరి అలా కాదు కదా. అంటే ఇతర ఫ్యాక్టర్స్ కూడా ప్రధానమైన ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకప్పుడు అంటే ఏదో ఒక పార్టీ సంక్షేమ పథకాలు ఇచ్చేది, ఇంకో పార్టీ సంక్షేమ పథకాలు వ్యతిరేకించేది. ఇప్పుడు ఆ సీన్ లేదు. ఇప్పుడు అందరూ సంక్షేమ పథకాలే. ఇందులో తేడా ఏం లేదు, ఐడియాలజీ లేదు ఇందులో అందరు ఐడియాలజీ ఒకటే ఇక్కడ. అందువల్ల మీకు ఇతర ఫ్యాక్టర్స్ ఆటోమేటిక్గా డామినేట్ చేస్తాయి కదా. కరెక్ట్ సార్. అయితే బీజేపీ ఎప్పుడు గెలిచినా ఎక్కడ గెలిచినా ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్నది ఒకటి ఎస్ఐఆర్, రెండోది ఎలక్షన్ కమిషన్ను వాడుకుంటోంది. ఈ ఆరోపణల్లో ఈ విమర్శల్లో వాస్తవం ఎంత? అంటే ఇది పూర్తిగా వాస్తవం ఉందా అంటే ఉంది, లేదు అంటే లేదు. ఎందుకు అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్లనే బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది అని ఎవరైనా అంటే తప్పు. ఎందుకు తప్పు అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రభావమే లేని జిల్లాలో కూడా గెలిచారు కదా. మరి ఓకే, ఇప్పుడు బెంగాల్లో మీరు నియర్లీ 200 సీట్స్ వరకు పోతుంది. మీకు బెంగాల్లో మీరు మ్యాప్ తీసి పెయింట్ కలర్ వేయండి, మీకు బెంగాల్లోని అన్ని ప్రాంతాల్లో సాఫ్రన్ కలర్ ఉంటుంది కదా. మరి నిజమైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉన్న చోట
ఇంకా పచ్చిగా చెప్పాలంటే ముస్లిం ఓటర్లను తొలగించారు ఎక్కువ, కనుక ముస్లిం ఓటింగ్ ఎక్కువ ఉన్న చోట మరి బీజేపీ గెలవాలి కదా, మిగతా చోట్ల కూడా ఎట్లా గెలిచింది. సో కానీ బట్ డెఫినెట్గా స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఎలా ఉంది అంటే ఇప్పుడు బెంగాల్లో 27 lakh ఓట్స్ తీసేశారు, అందులో 19 lakhs ముస్లిం ఓట్లే, 8 lakhs హిందూ ఓట్లు. సో హిందూ ఓట్లు కూడా కొన్ని తీసేశారు, మతువా ఓటర్స్. మతువా అనేది బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన షెడ్యూల్ కాస్ట్. సో ఈ మతువా ఓటర్లను తీయడం వల్ల బీజేపీ దెబ్బతింటది అని అనుకున్నారు అందరు, ఎందుకంటే మతువా ఓటర్ ఇది బీజేపీ ఓటర్. కానీ ఏం జరిగింది అంటే మతువా ఓటర్లకు ఇంకో ఆప్షన్ లేదు, కాస్త బీజేపీ పట్ల అసంతృప్తి వ్యక్తమైంది, మా ఓట్లు కూడా తీసేశారని. కానీ వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఉండే ఏంటంటే రేపు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లో హిందూస్ అయితే పౌరసత్వం వస్తుంది, అందువల్ల మాకు సిఏఏ ఉన్నది గనక, సిఏఏతో భయం లేదు గనక ఇవాళ ఓటు హక్కు పోయినా మాకేమీ కాదు అనే ధైర్యం వాళ్ళకు ఉండే. మీకు ఇక్కడ వచ్చే వరకు ఏమైందంటే ముస్లింలో రెండు ఫియర్స్, ఒకటి ఓటు హక్కు పోవడంతో రేపు పౌరసత్వమే తీసేస్తారేమో బంగ్లాదేశ్ ముస్లింలు అని చెప్పి సిఏఏ ప్రయోజనం అనే భయం కూడా పనిచేసింది. అందువల్ల మత్వా ఓటర్లు భయపడలేదు కనుక బీజేపీకి ఓటేశారు. మళ్ళీ మీకు మత్వా ఓటర్లకు ఆప్షన్ కూడా లేదు కదా, వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ వేయలేరు కదా, అందువల్ల బీజేపీకి ఓటేశారు. అందువల్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల జరగాల్సిన లాభమో జరిగింది, జరగాల్సిన నష్టం జరగలేదు. మీకు ముస్లిం ఓటర్లు ఎక్కువ మంది డిలీట్ కావడం వల్ల లాభం జరిగింది, హిందూ ఓటర్లు కూడా డిలీట్ అయినరు కానీ దాని నష్టం జరగలేదు. కారణం ఏంటంటే హిందూ కన్సాలిడేషన్ బీజేపీ సక్సెస్ఫుల్గా చేయగలిగింది కనుక, సిఏఏ ఫియర్స్ వాళ్ళకు లేవు గనక, హిందూ ఓట్లు పోయినందుకు మత్వా ఓటర్లలో అసంతృప్తి ఉన్నా కూడా తర్వాత బీజేపీ ప్రతిపక్షాలు కూడా చేసే మిస్టేక్ ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది రాజకీయ పార్టీల సమస్య, ఓటర్ల కొరకు సమస్య, అందరి సమస్య కాదు కదా. ఇప్పుడు మీకు ఎవరైతే ఇప్పుడు ఉదాహరణకు బెంగాల్లో 6 కోట్ల పైన ఓటర్లు ఉన్నారు ఆఫ్టర్ ఎస్ఐఆర్, మీకు 6 కోట్ల సుమారు 7 కోట్ల ఓటర్లు, ఇందులో ఎంతమందికి ఇది ఎస్ఐఆర్ ఇష్యూ 27 lakhs ఇష్యూ, కోల్పోయింది 27 లక్షలు కదా. ఈ 27 లక్షలు కూడా అన్ని ఒరిజినల్ ఓటర్లే కోల్పోయారు అనలేం కదా, ఇందులో చచ్చిపోయిన ఓటర్లు ఉంటారు, డూప్లికేట్ ఓటర్లు ఉంటారు, చేంజ్ అయిన ఓటర్లు ఉంటారు కదా. ఇందులో 27 లక్షల్లో జెన్యూన్ గా ఓటర్ అయి సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల నష్టపోయిన వాళ్ళు 15 లక్షలు 20 లక్షలు ఉండొచ్చు, 10 లక్షలు ఉండొచ్చు, వాళ్ళకే సమస్య కదా. రాజకీయ పార్టీలు చేసే మిస్టేక్ ఏంటంటే ఆ సమస్యను అందరి సమస్యగా చూస్తారు, అందువల్ల ఆ స్వీయ మానసిక దృక్పథం. మీకు బీహార్ లో కూడా రాహుల్ గాంధీ ఎంటైర్ క్యాంపెయిన్ చూడండి మీరు, ఓట్ చోరీ చుట్టే తిరిగింది. అసలు ప్రభుత్వ మీద వ్యతిరేకతను ఎదుర్కోవాల్సింది వదిలేసి మీకు అక్కడ అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కనుక దాని మీద ఫోకస్ వదిలేసి సార్ మీద ఫోకస్ పెడితే ఏమయ్యాడు. ఓట్ షేర్ అనేది ప్రజలు దాన్ని అసలు అందరి ఇష్యూ కాదు కదా, అందరి ఇష్యూ కాదు, పోయిన ఓటర్ల సమస్య జెన్యూన్ గా ఉండి అందరి సమస్యగా నువ్వు మారుస్తే ఎట్లా అంటే ఒక సెక్షనల్ ఇష్యూను యూనివర్సల్ ఇష్యూగా చేసి మీకు బీహార్ లో కాంగ్రెస్ మహాగఠబంధన్ దెబ్బతిన్నది, మీకు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కూడా దెబ్బతిన్నది. దాన్ని తర్వాత ఏది కూడా మనకు గుర్తుంచుకోండి, ఎనీథింగ్ ఏంటంటే ఓవర్గా స్ట్రెచ్ చేస్తే అతి వినయం ధూర్త లక్షణం, మీకు ఆలస్యం అమృతం విషం, ఇవన్నీ మన సామెతలు పట్టగలేవు. చూడండి మీరు బెంగాలీ ఐడెంటిటీని టూ మచ్ లాగితే మమత ఓడిపోయింది, తమిళ ఐడెంటిటీని టూ మచ్ లాగితే స్టాలిన్ ఓడిపోయాడు. అంటే ఏదైనా చేస్తే ఏమైతుందంటే ఇదే జరుగుతుంది, తెగనంత వరకు లాగితే లాగి ఎక్కడి దాకా లాగారు. కేంద్రం పైన పోరాటం, డిఎంకే కూడా కేంద్రంపై పోరాటం లాగి ఆఖరికి ఓడిపోయారు. అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై పోరాటం టూ మచ్ గా లాగి ఓడిపోయారు. చూడండి కేంద్రంపై పోరాటం మమతాని టూ మచ్ లాగి ఓడిపోయారు. ఏది టూ మచ్ చేసినా అది దెబ్బతింటారు. అది అందుకే దానికి స్పెషల్ కనుక స్పెషల్ గానే ఉంచితే ఓకే, మీరు స్పెషల్ అందరికి స్పెషాలిటీ ఇస్తుంది, స్పెషాలిటీ అన్నారు కదా, అందరికీ ఇస్తే అది స్పెషల్ కాదు కదా. రైట్ సార్, తమిళనాడు పాలిటిక్స్ మాట్లాడుకోవాలి. తమిళనాడులో పాలిటిక్స్లో సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు. ఒక రజనీకాంత్, ఒక కమల్ హాసన్, ఒక విజయకాంత్, వీళ్ళకి సాధ్యం కానిది ఒక విజయ్ ఎలా సాధించగలిగాడు? మొత్తం పాలిటిక్స్ని అట్లా తిప్పిపడేసినట్టుగా కనిపిస్తోంది.
అంటే మనం ఒక ఫిలిం స్టార్ అనే యాంగిల్లోనే విజయ్ని చూసి ఫిలిం స్టార్ గనకనే గెలిచాడనే యాంగిల్ చూస్తే ప్రశ్న వస్తుంది. అవును. కానీ మీరు గమనించండి, తెలుగునాట కూడా ఎన్టీఆర్ గెలిచాడు, చిరంజీవి గెలవలేదు, ముఖ్యమంత్రి కాలే. అవును. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాలే, ఒకసారి అయితే ఎమ్మెల్యే కూడా కాలే, ఇంకోసారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అవును. సో ఇవన్నీ చూస్తే ఏమంతే అంటే ఒక స్టార్ పవరే సరిపోదు, స్టార్ పవర్ కు ఇతర పవర్స్ యాడ్ కావాలి. ఇతర పవర్స్ ఏం యాడ్ కావాలంటే ఇతర స్టార్స్ యాడ్ కావాలి. స్టార్స్ నేను పెద్దగా నమ్మను కనుక స్టార్ పవర్, ఇతర పవర్స్ యాడ్ కావాలి. ఇతర పవర్స్ ఏంటి? మీకు అక్కడ డిఎంకే పట్ల బలమైన యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఓకే. ఏడిఎంకే పట్ల ప్రేమ లేదు. ఇది మీకు విజయ్ కలిసి వచ్చింది. ఇప్పుడు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కలిసి వచ్చింది. అదే అధికారంలో ఉన్న శీలా దీక్షిత్ 15 ఏళ్ళుగా అధికారం ఉంది. ఆ కాంగ్రెస్ పైన తీవ్రమైన వ్యతిరేకత, బీజేపీ పైన ప్రేమ లేదు. అంటే పోలరైజ్డ్ ఎన్విరాన్మెంట్ లో ఉండేటువంటి గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్ ను క్విక్ ఫిక్స్ లాగా వీళ్ళు అతుక్కున్నారు లోపలికి ఎంటర్ అయ్యి. అంటే సమయానికి తగినట్టుగా వ్యవహరించినట్టుగా, టైమ్లీ వ్యవహరించినట్టుగా మీకు ప్రాపర్ సమయమే. ప్రాపర్ సమయంలో గనక నువ్వు ఇప్పుడు ఎన్టీ రామారావు రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో. ఏ ప్రతిపక్ష పార్టీ కూడా అన్ని సీట్లలో పోటీ చేసే స్థాయి లేకుండే. జనతా పార్టీలు, లెఫ్ట్ పార్టీలు, రకరకాల పార్టీలు ఉండే. వాళ్ళు మొత్తం 294 సీట్ల పోటీ చేయగలిగే సిచ్యువేషన్ లేదు. అప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టి కాంగ్రెస్ ను ఓడించగలుగుతాడు అన్న విశ్వాసాన్ని కలిగిస్తే అదొక సునామీ అయి గెలిపించింది. మీకు చిరంజీవి కూడా పార్టీ పెట్టే సమయానికి కాంగ్రెస్ పార్టీ పట్ల, రాజశేఖర రెడ్డి పాలన పట్ల వ్యతిరేకత లేదు అప్పటికి. మీకు అందుకే గమనించండి, 2004లో గెలిచారు, 2009లో కూడా గెలిచారు కదా. అవును, పెద్దగా అదనపు హామీలు ఏమి ఇవ్వకుండా గెలిచారు కదా. సీట్లు కొన్ని తగ్గచ్చు, ఏ పార్టీకైనా తగ్గుతాయి. అది కూడా ప్రజారాజ్యం ఎంటర్ కావడము, లోక్సత్తా ఎంటర్ కావడంతో ఫ్యాక్టర్స్ మారిపోతాయి కదా. కానీ మీరు గమనించండి, అంటే మిత్రపక్షాలు కూడా టీఆర్ఎస్, లెఫ్ట్, కాంగ్రెస్ తో 2004 నుండి 2009లో టీడీపీతో వెళ్ళారు. అయినా కూడా మీకు గెలిచారు కదా. అందువల్ల రాజశేఖర రెడ్డి పట్ల ఇంకా ప్రజల్లో అభిమానం. చంద్రబాబు నాయుడు కూడా అప్పటికి బలమైన నాయకుడిగా ఉన్నాడు. అందువల్ల మీకు రెండు బలమైన నాయకులు, రెండు బలమైన పార్టీల మధ్య చిరంజీవి సమర్థవంతంగా తన స్పేస్ చూడలేకపోయాడు. అందువల్ల మీకు అందుకే థర్డ్ స్పేస్, వీళ్ళు రెండు పార్టీలు నచ్చిన వాళ్ళు 20% ఉంటారు. ఆ 20% లో 18% తెచ్చుకోగలిగాడు. అందువల్ల మీకు థర్డ్ స్పేస్ మాత్రమే ఆక్రమించగలిగాడు. ఇందులో ఈ రెండిట్లో ఎవరినో రిప్లేస్ చేయగలిగేంత ఆల్టర్నేటివ్ గా తనకు తాను ప్రజెంట్ చేసుకోలేకపోయాడు. సో ఆ ప్రజెంటేషన్ చేయకపోవడం కూడా ఒక ఫ్యాక్టర్. అంటే రజనీకాంత్ కి, కమల్ హాసన్ కి మించిన పాపులారిటీ విజయ్ కుందా, లేకపోతే వాళ్ళు వెనకడికి వేశారు? ఫిలిం పాపులారిటీలో మనము కొలబద్దలేవు. సినిమా స్టార్ల పాపులారిటీని కొలవటానికి ఏ మెథడ్ లేదు కదా. అవును. కానీ డెఫినెట్లీ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ పాపులర్. సో అయితే ఒక పాయింట్ ఉంది, ఇందులో పాపులారిటీ ఉంటేనే సరిపోదు, ఆ రిస్క్ కూడా తీసుకోగలగాలి కదా. ఇది పాయింట్. మీకు రజనీకాంత్ ఏమో రిస్క్ తీసుకోలేకపోయాడు. ఆయన ఏజ్ పర్మిట్ చేయలేదు, హెల్త్ పర్మిట్ చేయలేదు, ధైర్యం కూడా పర్మిట్ చేయలేదు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పర్మిట్ చేయలేదు, వచ్చారు. పార్టీ పెట్టక ముందే పార్టీ రద్దయిపోయింది. సో అంటే భ్రూణ హత్యకు పాల్పడ్డాడు. సో మీకు ఇక్కడ వచ్చే వరకు ఏంటంటే కమల్ హాసన్ పార్టీ పెట్టాడు, కానీ వాస్తవంగా కమల్ హాసన్ కు మోర్ ఐడియాలజికల్ క్లారిటీ ఉన్నవాడు. అయినా కూడా కలవాడు. అందువల్ల మీకు ఇతర ఫ్యాక్టర్స్ కలిసి వచ్చినప్పుడు నేను ఎప్పటికీ అంటుంటాను, 2004కు ముందు చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ విధానాల పైన తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో, రాజశేఖర రెడ్డి పాదయాత్రకు మొదలు పెట్టక ముందు గనక చిరంజీవి పార్టీ పెట్టుంటే నీకు ఇట్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. సో అందువల్ల మీరు ఏ సమయంలో పార్టీ పెడతారు, ఏ కాంటెక్స్ట్ లో అన్నది కూడా ఇంపార్టెంట్ కదా. సో నీవు ఆ కాంటెక్స్ట్ ఆల్సో మ్యాటర్స్ కదా. ఇప్పుడు విజయ్ వచ్చేవరకు ఏంటంటే డిఎంకే పట్ల తీవ్రమైన వ్యతిరేకత, ఏడీఎంకేమో పోస్ట్ జయలలిత ఎరాలో బలహీనపడింది. మీకు జయలలిత ఎరాలో ఎన్ని ముక్కలని చూడండి మీరు, పళనిస్వామి, పన్నీర్ సెల్వన్, శశికళ, దినకరన్, ఇలా రకరకాల ముక్కలైపోయింది ఏడీఎంకే. ఏడీఎంకేనేమో బలహీన వీక్ అయి ఏడీఎంకే ప్రజలకు విశ్వాసం ఇవ్వలేని ఈ స్థాయిలో కూడా సీట్లు వస్తాయి ఎవరు అనుకోలేదు. ఇది ఎలా సాధ్యమైంది సార్? ఇంత అంటే అక్కడ నిజంగా ఒక పాపులారిటీ ఫేస్ లేదు. అక్కడ మనం తీసుకోవాలి ఏఐడిఎంకే వేయాలంటే
కానీ 73 స్థానాల్లో ఎలా గెలవగలిగారు? అలాగలిగిందంటే పళనిస్వామి బికేమ్ అన్ ఎమర్జింగ్ లీడర్. చీఫ్ మినిస్టర్గా 5 ఏళ్ళు ఉన్నాడు కదా. ఇప్పుడు కరిష్మా లేకపోవచ్చు, కానీ పళనిస్వామి చాలా కన్సాలిడేట్ అయ్యాడు. తర్వాత ఏడీఎంకే పార్టీ ఉంది, ఆపరేటర్స్ ఉంది కదా. సో ఇప్పుడు విజయ్కి లేనిది ఏడీఎంకే ఉన్నది వాస్తవంగా. సో ఏడీఎంకే ఏంటంటే క్షేత్రస్థాయి వరకు పార్టీ ఉంది. సో క్షేత్రస్థాయి వరకు పార్టీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక మొక్క మీరు చూడండి, ఎండిపోయాక కూడా మళ్ళీ కాస్త వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మళ్ళీ పుంజుకుంటుంది. విజయ్ పైన కాన్ఫిడెన్స్ కనుక ఉంటే ఏడీఎంకే ఇంకా అడ్రస్ కూడా పోయేది. అయితే విజయ్ గెలుస్తాడు అనే కాన్ఫిడెన్స్ చాలా మందికి లేదు కదా. ఇప్పుడు ఓటర్లకు మీకు ఒపీనియన్ పోల్స్ ఏమో విజయ్ అసలు అడ్రస్ ఉండడు అన్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ 25 ఇండియా తప్ప ఎవరు ఇవ్వలేదు. అంటే దాన్ని బట్టి ఏంటంటే ప్రజల్లో కూడా విశ్వాసం లేదు. సార్ అట్లా కాదు, అసలు నిజంగానే అక్కడ ఎగ్జిట్ పోల్స్ జరిగాయా, లేకపోతే అన్ని ఒక వైపు ఉంటే రిజల్ట్ ఇంకో వైపు ఎలా వస్తుంది సార్? అది దట్ ఇస్ $1 million క్వశ్చన్. ఎక్కడ నుంచి ఎంటర్ అయ్యారు, ఎక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యారు? సింపుల్ లాజిక్, ఇంట్లో కూర్చొని లెక్కలేసుకొని డిఎంకే వ్యతిరేకత ఉంది, సో ఆ ఓట్లు కొంచెం తీలిస్తే. అంటే దేర్ ఆర్ 100 questions on exit polls. ఎగ్జిట్ పోల్ వెనకాల కర్త కర్మ క్రియలు ఎవరు అని. సో అదొక డిఫరెంట్ క్వశ్చన్. మై పాయింట్ హియర్ ఈజ్, ఇక్కడ మీకు విజయ్ ఏంటంటే మీకు ఇంకొక పాయింట్ కూడా ఉంది. మీకు తమిళనాడు పాపులేషన్లో 40% యూత్, అంటే బిలో 40 years 40%. మీకు ఈ యంగర్ ఓటరు జనరల్గా పొలిటికల్ ఉంటారు, అంటే వాళ్ళు ఏ రాజకీయాలకు ఉంటారు. యంగర్ ఓటర్ చాలా తొందరగా అసంతృప్తి చెందుతారు. మీకు ఓల్డ్ ఓటర్ కాస్త ఓపిక పడతాడు. ఈ యంగర్ ఓటర్లో అసహనం ఉండే విజయ్ ఏమంటే తన ఫిలిం వల్ల యంగర్ ఓటర్ని అట్రాక్ట్ చేయగలిగాడు. మీకు నేపాల్లో మనం చూసాం కదా, బాలేంద్ర షా వెంటనే వెంటనే అక్కడ దాకా వచ్చేసాడు చూడండి, ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ ను ఇలా వన్స్ ఇన్ లైఫ్ టైం వస్తుంది ఇది. కానీ విజయ్ ఎందుకు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఇంత 2 డిఎంకే ఏఐడిఎంకే బాగా అనుభవం ఉన్నటువంటి 2 పార్టీలతో ఎలా ఢీ కొట్టగలను అనుకున్నాను? అంటే ఆయన అనుకుంటూ కన్నా ఆయనకు అనివార్యం కూడా అయింది కదా. ఇప్పుడు ఏ పార్టీ సినిమా స్టార్లు ఎవరైనా వాళ్ళకి తత్వం బోధపడితే తప్ప వాళ్ళు సెకండ్ ర్యాంక్ ఒప్పుకోరు. సినిమా స్టార్లు ఎవరు కూడా వాళ్ళు సినీ రంగంలో హీరోలుగా ఉంటారు కదా, హీరో పక్కన ఉండరు కదా మీకు యాక్టర్స్ గా. సో రాజకీయాల్లో కూడా వాళ్ళే నెంబర్ 1 సూపర్ స్టార్ గానే ఉండాలనుకుంటారు. అక్కడ ఏమైంది, డిఎంకే వారు ఎట్లాగూ ఇలా వచ్చారు. ఏడీఎంకేతో యాక్చువల్ గా మంతనాలు నడిచాయి. ఏడీఎంకే విజయ్ 137 సీట్లు, సగం సీట్లు అడిగారు. మీరు మోర్ దెన్ హాఫ్ సీట్లు అడిగారు. తర్వాత మీ సీఎం పోస్ట్ అడిగారు. అది పళనిస్వామి ఎట్లు ఇస్తాడు, ఆయన ఆల్రెడీ సీఎం కదా, తన కుర్చీ ఇవ్వండి ఇస్తారా? ఇప్పుడు మీరు నన్ను గెస్ట్ గా వెళ్తారు కానీ యాంకర్ గా పిలవరు కదా. యాంకర్ వెళ్తే నేనేం చేయాలి సార్ అంటారు. అదే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా ఆఫర్ చేశాడు, 60 సీట్లు ఆఫర్ చేశారు. కాంగ్రెస్ ఏంటంటే పార్కిన్సన్ పాలిటిక్స్ అంటారు చూడండి, అట్లా వాళ్ళ సమయానికి డిసిషన్ తీసుకోలేరు వాళ్ళు. సో వాళ్ళు ఒక ట్రైన్ వెళ్ళిపోయినాక రైల్వే స్టేషన్కి వస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో అందువల్ల వాళ్ళు స్టేషన్కి వచ్చారు, కానీ అప్పటికి రైలు వెళ్ళిపోయింది. అందువల్ల ఇప్పుడు అక్కడ ముందుకు పోయి విజయ్ ఆగిండు నెక్స్ట్ స్టేషన్ లో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కారు పట్టుకొని ఫాస్ట్ గా వెళ్ళి ఆ స్టేషన్ లో విజయ్ తో ఎక్కుదామని చూస్తున్నారు. అందువల్ల మీకు ఈ ఫ్యాక్టర్స్ అని, మీకు యంగర్ ఓటర్ అనేది కీలకమైన, అలాగే ఉమెన్ ఓటర్. మీకు ఉమెన్ ఓటర్లకు జనరల్ గా ఫిలిం స్టార్లకు ఉమెన్ ఓటర్ ఎక్కువ ఉంటారు. అందువల్ల మీకు ఏం జరిగిందంటే, మీరు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు గుర్తు చేస్తే మీకు మెన్ ఓటర్ కన్నా ఉమెన్ ఓటర్స్ ఎక్కువ షిఫ్ట్ అయ్యారు ఫస్ట్. ఎందుకంటే వాళ్ళకి పెద్దగా రాజకీయాలు ఉండవు, ఉమెన్ లో ఎక్కువ మందికి పాలిటిక్స్ ఉండవు. ఉండకపోయారు ఏమైతుందంటే వీళ్ళు ఒక్కరే వాళ్ళకి తెలిసింది, పొలిటికల్ స్టార్లతో వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉండరు. అందువల్ల వాళ్ళ సినిమా స్టార్లతోనే కనెక్షన్ ఉంటుంది. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా విజయ్కి దోహదం చేశాయి. అంటే గ్రౌండ్ లెవెల్లో కమిటీలు కూడా ఏర్పాటు కాలేదు సరిగా అని కూడా అన్నారు. అంటే ఇప్పుడు కమిటీలు ఎన్నికలకు రకరకాల పద్ధతులు. మీరు ఒకటి కారు ఉంటే తొందరగా డెస్టినేషన్ చేరుతారు, కారు లేదనుకోండి 1 గంట ముందు బయలుదేరి నడుచుకుంటూ పోయినా ముందే పోవచ్చు, కారు కన్నా కూడా ముందు పోవచ్చు ఒకసారి మీకు. అందువల్ల ఆర్గనైజేషన్ లేదు కరెక్ట్, కానీ ఓటర్ ఉన్నప్పుడు ఆర్గనైజేషన్ ఏంటి? ఇప్పుడు స్వచ్ఛందంగా ఓటు వేసే ప్రజలుంటే ఆర్గనైజేషన్ అవసరం లేదు, డైరెక్ట్ లీడర్నే చూస్తారా, నాయకుడినే చూస్తారు ప్రజలు. ఇది మన ఎలక్షన్స్ ప్రెసిడెన్షియల్ అయిపోయాయి కదా, నాయకుని చేసి ఓటేస్తారు కదా. అయితే డెఫినెట్ గా పార్టీ క్షేత్రస్థాయి ఆర్గనైజేషన్ ఎప్పుడంటే ఎమోషన్ లేనప్పుడు చాలా కీలకం. ఎందుకంటే ఓటర్లను మొబిలైజ్ చేయాలి.
ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ సీఎం అయినప్పుడు టీఆర్ఎస్ ఎక్కడ ఉన్నది క్షేత్రస్థాయిలో. Yes. తర్వాత వాళ్ళు పార్టీని కొద్దిగా పెంచుకున్నారు నిర్మాణం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో ఆర్గనైజేషన్ లేదు. అవును, ఎవరో అన్నారట జిల్లా కమిటీలు వేద్దాం, టౌన్ కమిటీలు వేద్దాం అంటే ఏమేసి గెలిచినాం మనం అన్నాడు కేసీఆర్. ఇది ఇప్పుడు మళ్ళీ తప్పదని ఇప్పుడు జాగ్రత్త ఇప్పుడు పడుతున్నారు. తప్పదు. అందువల్ల నీకు ఇనీషియల్ గా ఏంటంటే జాతర ఉన్నప్పుడు నీకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినవా, బ్రాండ్ ప్రమోషన్ చేసినవా, ఇవన్నీ ఉండదు కదా. ఉండదు. నీ షాపు చాలా అందంగా అలంకరించినవా, ఆ, నీకు కస్టమర్ను ప్రేమగా పిలిచినవా, ఇవన్నీ ఏమి నడవే కదా. అవును, జాతర అప్పుడు నీకు ఏం ఏం లేకపోయినా లేకపోయినా నడుస్తుంది. సో ఇది ఒక జాతర. ఇప్పుడు ఆడ విజయ్ జాతర, విజయ్ ఈ జాతరలో ఇవన్నీ ఓడి పట్టించుకున్నాడు. Right. ఓట్లేదు. రైట్, థ్యాంక్ యూ సార్ మీ విశ్లేషణ అందించినందుకు.